అందరికీ నమస్తేనండి. ఈరోజు జనవరి 28 ఈరోజు మనం 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. 2 మనకైతే ఎస్ఎల్ హిట్ అయినాయి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి 15 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్‌లో మనకి 18 పాయింట్స్ వచ్చింది టార్గెట్. కానీ నేను బుక్ చేయలేదు. 1:4 లేదా 1:3 పైనే బుక్ చేద్దాం. మన ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ రికవర్ అయిపోయి పైన ఒక 30 పాయింట్స్ ఎక్స్‌ట్రా బుక్ చేయాలనే కాన్సెప్ట్ తోటి నేనైతే కాస్ట్ కూడా పెట్టలేదు. డైరెక్ట్ ఆహ్, ఎస్ఎల్ దగ్గరే పెట్టాను. సో, మనకైతే 2 ట్రేడ్స్ మనకి ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి 213 ఎస్ఎల్ హిట్ అయింది 195 దగ్గర. సో, నెక్స్ట్ ట్రేడ్ కూడా సేమ్ అంతే. సారీ 192 ఎంట్రీ ఇక్కడ చూపిస్తాను పొజిషన్స్. ఫస్ట్ ఎంట్రీ 213 197 దగ్గర 15 పాయింట్స్ ఎస్ఎల్. నెక్స్ట్ కూడా 192 ఎంట్రీ 177. ఇవి లెవెల్స్ మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేసాం. అదే లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనమైతే ఎంట్రీ తీసుకున్నాం. సో, మనకైతే ఎస్ఎల్ అయితే హంట్ అయింది. సో, ఇక్కడ నేనేం చేశానంటే 190 దగ్గర ఇదే క్యాండిల్లో 192 ఎంట్రీ తీసుకున్నాను. ఈ క్యాండిల్‌లో మనకి 210 దాకా వెళ్ళింది. అండ్ అరౌండ్ 18 పాయింట్స్ పోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి కాస్ట్ అయితే నేను పెట్టలేదు. నేను మంచి టార్గెట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నా వ్యూ కాల్ సైడే ఉందని చెప్పి నేను బ్లైండ్‌గా ఫిక్స్ అవ్వడం వల్ల నేను ఈరోజు ఫ్లెక్సిబుల్‌గా లేను. అందుకే నాకు ఎస్ఎల్ హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుట్ సైడ్ నా లెవెల్ నుంచి మంచి మూవ్‌మెంట్ ఇచ్చింది. సో, నేను అబ్జర్వేషన్‌లో పుట్ సైడ్ పెట్టుకోవాల్సింది. నేను ఎర్లీ మార్నింగ్ నేను ఫిక్స్ అయిపోయాను అనమాట బ్లైండ్‌గా. ఈరోజు కాల్ సైడ్ ఉంటది నా వ్యూ అని. సో, అందువల్ల నాకు ఈరోజు ఓన్లీ కాల్ సైడ్ చూడడం వల్ల నేను 2 ట్రేడ్స్‌లో ఎస్ఎల్ కొట్టించుకోవాల్సి వచ్చింది. అదే కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండి పుట్ సైడ్ కూడా ఒక కన్నేసి ఉండుంటే మనం ఆ మిస్టేక్ చేయకపోయి ఉండేది. సో, ఈ సెన్సెక్స్‌ది పట్టించుకోమాకండి. నేను ఒక స్ట్రాటజీ పైన వర్క్ చేస్తున్నాను. సో, దీంట్లో నాకు ₹1000 ప్రాఫిట్ వచ్చింది కానీ నేను బుక్ చేయలేదు. నేను ఒక వేరే స్ట్రాటజీ చేస్తున్నాను. ఒకవేళ వర్క్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో, ఈరోజు ఆహ్, ఒకసారి ఇది కూడా చూపించేస్తాను ట్రాన్సాక్షన్. సో, ఈరోజు మనకి 1900 లాస్ వచ్చింది. సో, 25,000 క్యాపిటల్‌లో ఉన్నాం. సో, చూద్దాం ఈ మంత్ ఎండ్‌కి ఎంతలో ఉంటామనేది. థ్యాంక్ యూ.